Brought to you by V-Guard. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించబోతోంది తెలంగాణ కాంగ్రెస్. తుక్కుగూడలో ఇవాళ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలంతా హాజరు కానున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ తో స్పీడ్ మీదున్న టీ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకు మరింత జోరుగా సిద్ధమవుతోంది. తుక్కుగూడను సెంటిమెంట్ గా భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇక్కడి నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టి ఘన విజయం సాధించింది కాంగ్రెస్. ఇప్పుడు అదే వేదిక నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది తెలంగాణ కాంగ్రెస్. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరవుతూ ఉండడంతో తుక్కుగూడ సభపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. 10 లక్షల మందిని తరలించేందుకు ప్రణాళికలు రచించింది టీ కాంగ్రెస్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేశారు. దేశం మొత్తం చర్చించుకునే విధంగా తుక్కుగూడ సభ ఉంటుందన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. హిందీతో పాటు తెలుగులో కూడా మేనిఫెస్టో విడుదల చేయబోతున్నామని తెలిపారు. ప్రధాన వేదిక 2 వైపులా వేదికలు ఏర్పాటు చేశామని, 200 మీటర్ల ర్యాంప్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జనజాతర పేరుతో ఈరోజు నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభ కేవలం తెలంగాణ, హైదరాబాద్కి మాత్రమే కాదు, దేశం మొత్తానికి కూడా ఎన్నికల శంఖారావం పూరించబోతుంది కాంగ్రెస్. ఇక్కడి నుంచి నేషనల్ మేనిఫెస్టో, అంటే దేశం మొత్తం అమలు చేయబోయే మేనిఫెస్టో ఏదైతే ఉందో, ప్రకటించబోయే మేనిఫెస్టో, అది ఇక్కడి నుంచే ప్రకటించబోతున్నారు. అయితే మేనిఫెస్టోని అన్ని రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో అనౌన్స్ చేయాలని నిర్ణయించారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఈ మొత్తం సభ మీ చేతుల మీదుగానే మొత్తం ఏర్పాట్లు జరగబోతుంది. ఇంత పెద్ద సభ, ఇంత భారీ సభ, నేషనల్ మేనిఫెస్టోని ప్రకటించబోయే భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ సభకి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా భాగస్వామయ్యారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ కానీ, మల్కాజ్గిరి కానీ, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించిన నాయకులందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఈ సభ, ఈ ప్రాంగణానికి ఒక ప్రత్యేకత ఉంది. మేము 2023 సెప్టెంబర్ 17న ప్రతిష్టాత్మక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఇదే ప్రాంగణం నుండి సోనియా గాంధీ గారు మేము ఇచ్చిన 6 గ్యారంటీలని విడుదల చేశారు, ప్రారంభించినారు. ఆ రోజు సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే మాటను నిలబెడతారు. ఆనాడు తెలంగాణ ఇస్తారని చెప్పి ఇచ్చి తిరిగింది తల్లి. ఈ మహాతల్లి మాకు చెప్తుంది కాబట్టి 6 గ్యారంటీలు ఆవిడ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు కాబట్టి ప్రజలు నమ్మినారు. ఆ నమ్మకంతో మాకు గెలిపించినారు. సో ఈ ప్రాంగణంకి ఆ ప్రత్యేకత ఉంది. అందుకే మళ్ళీ ఇదే ప్రాంగణం నుండి మేము పార్లమెంట్ ఎన్నికలకి ప్రచార సభతో పాటు కాంగ్రెస్ కమిటీ ఇస్తున్నటువంటి మేనిఫెస్టోని తెలుగులో అనువాదంతో పాటు ఇక్కడ ఆవిష్కరించబోతా ఉన్నాం. మొదటి సభలో మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులతో పాటు ఇప్పుడు పోటీ చేస్తున్న 14 మంది పార్లమెంటు అభ్యర్థులు ఈ వేదిక పైన ఉంటారు. వీరితో పాటు మా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు, దాంతోపాటు సీనియర్ నాయకులు ఉంటారు. సభ వేదిక 2 మీద మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులతో పాటు మా ప్రధాన కార్యదర్శులు ఆరోగ్యం ఉంటుంది. వేదిక 3లో కల్చరల్ యాక్టివిటీ ఉంటుంది. వీరితో పాటు ఈ ర్యాంపు చాలా ప్రత్యేకత కలిగినటువంటి ర్యాంప్. ఇది ర్యాంప్ ఎందుకు వేసామంటే దాదాపు 200 ఫీట్లు రాహుల్ గాంధీ గారు రాగానే 200 ఫీట్లు ఆ ర్యాంప్ మీద నడుచుకుంటూ పోతారు. ఈ ఇరువైపులా దాదాపు 60 నుంచి 70 మంది మహిళలు కూర్చొని ఉంటారు. ఈ ఇరువైపుల మహిళలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని అతి దగ్గరగా, అతి సమీపంలో చూసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు ఇక్కడ హిందీ, ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా ఈ నేషనల్ మేనిఫెస్టోను ప్రకటించబోతున్నారు. రాహుల్ గాంధీ కోసం ప్రత్యేకంగా ఈ ర్యాప్ ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ ఈ ర్యాప్ గుండా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మధ్యలో ఒక రౌండ్ ఉంది, కాంగ్రెస్ జెండా ఉంది, అక్కడ చుట్టూ అక్కడ కూడా నిలబడి ప్రజలకు అభివాదం చేస్తారు. ముందు వరుసలో మహిళల్ని కూర్చోబెట్టి మహిళలకు పెద్దపీట వేస్తున్నాము, కాంగ్రెస్ సర్కార్ మహిళలకు పెద్దపీట వేస్తుందని చెప్తున్నాం. మొత్తానికి భారీ బహిరంగ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్విఘ్నంగా ముందుకు సాగిస్తున్నారు. ఈ సాయంత్రం ఈ సభను విజయవంతం చేయడానికి లక్షలాదిగా ప్రజలను ఇక్కడికి తరలిస్తున్నారు. కెమెరా పర్సన్ టి శ్రీనివాస్తో శ్రవణ్, TV9 హైదరాబాద్. Brought to you by V-Guard.